ఇప్పుడు లేడీస్ వాదం చూపిస్తా మీకు పాత ఉన్నోడు మన రెస్పిటల్ లేచినట్లు వచ్చింది హరి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మరి నా కళాకారుల పెద్దలకి వచ్చిన మా సోదరులకు అందరికీ అమ్మలకి అక్కలకి నా దైవపూర్వకంగా నమస్కారం చేస్తూ మరి ఒకప్పుడు ఏం తెలియదు ఇదివని ఇప్పుడు మా గురువుని చేరినందుకు బ్రహ్మము అవ్యక్తం అవ్యక్తం మహత్తు నుండి మదంకారం నుండి పంచకర్మాకరాలు పంచమభూతాలు పంచమభూతాల నుండి జగత్ కత్పత్తి విరాట్ అవ్యక్తమ పరిణామం సదాశివుడు ఈశ్వరుడు రుద్రుడు విష్ణు బ్రహ్మ మహత్తవ పరిణామం అంబీజం నిర్బీజం రంబీజం ఓంబీజం లంబీజం మదంకారం ఒక పరిణామము పరాశక్తి ఆదిశక్తి జ్ఞానశక్తి విద్యశక్తి క్రియాశక్తి పంచతన్మాత్రముల ఒక పరిణామము శబ్దము స్పర్శ రూపము రసము గంధం పంచమభూతముల ఒక పరిణామము సునీలము ధూమ్రము నలుపు చెరుకు ఎరుపు ఈ పంచాదీయత రథరూపణము అనాత్మ వ్యవహారము ఈశ్వరుడు ఈ బ్రహ్మకు ఆత్మను లేక సూతరాత్మ అని పేరు ఈ సూతరాత్మ పృథ్వీ అధిష్టాన ఆది దేవతలకు బ్రహ్మస్వరూపమును లంబీజములు పేరము చేత క్రియాశక్తులను కూడుకొని గంధ ధనమాత్రముల ద్వారా పృథ్వీభూతమును సత్వమును సృష్టించుతున్నది. ఇది పృథ్వీభూత సత్వం. ఈ సూతరాత్మ జల అధిష్టాన ఆది దేవతలకు విష్ణు స్వరూపమును ఉంబీజములు పేరపన చేత విద్యాశక్తులను కూడుకొని రస ధనమాత్రముల ద్వారా జలభూతం నుండి సత్వమును పోషిస్తున్నది. ఇది జలభూత శబ్దం. ఈ సూతరాత్మ అగ్ని అధిష్టాన ఆది దేవత రుద్ర స్వరూపమును రంబీజములు పేరపన చేత జ్ఞానశక్తులను కూడుకొని రూప ధనమాత్రముల ద్వారా అగ్నిభూతం నుండి సకలమును అయించుడు లేక రూపునికి మార్పు. ఇది అగ్నిభూత శబ్దం. ఈ సూతరాత్మ వాయువధిష్టాన ఆదిదేవతకు ఈశ్వర స్వరూపమున ఎంబీజముల పేరపన చేత ఆదిశక్తులను కూడుకొని సూత కర్మాత్రముల ద్వారా వాయుభూతం నుండి సకలమును విస్తరింపజేస్తుంది. ఇది వాయుభూత శబ్దం. ఈ సూతరాత్మ ఆకాశ అధిష్టాన ఆదిదేవతకు సదాశివ స్వరూపమున అంబీజముల పేరపన చేత పరాశక్తులను కూడుకొని సూత కర్మాత్రముల ద్వారా ఆకాశభూతం నుండి సకలమును ఆకర్షించుకుంటుంది. ఇది ఆకర్షించే శబ్దం. ఇప్పుడు స్థూల బాధ్యతలు స్థూల చేయలేదు ఆకాశ పంచకం అంతరింద్రియములు జ్ఞానము మనసు బుద్ధి చిత్త అహంకారం. వాయు పంచకం ప్రాణేంద్రియములు సమానము జ్ఞానము ఉదానం ప్రాణం అపానం. అగ్ని పంచకం జ్ఞానేంద్రియములు శ్రోత్రము బ్రహ్మ చక్షు జీవ ప్రాణం. జలపంచకం విషేంద్రియములు శబ్దము స్పర్శ రూపము రసము రసం. పృథ్వీ పంచకం కర్మేంద్రియములు వాక్కు ప్రాణి భాగము గుయ్యము గుణము. కుటస్థుడు ఆద్యత చేరుకోవాలి సమన్వయంతో కూడుకొని చోతరేంద్రులు కూడా శబ్దము విచిత్రము వర్ణం విచిత్రము విస్తరంలో నేడి పంచవిధ చక్రవిధ శబ్దం గ్రహించి వాక్ చేత వచ్చింది. ఇది ఆకాశ తత్వం శబ్దం. ఈ జ్ఞాత చంద్రాది చేత గ్రహింపబడి మనోరూపుడై జ్ఞానవతో కూడుకొని తొగేంద్రం ద్వారా చల్లదనము వేడిని మృదువు కట్టడము నిద్ర అనేది పంచవిధ సూచనలు గ్రహించి ప్రాణేంద్రియం ద్వారా విచ్చిపుకుంటుంది. ఇది వాయుతత్వ శబ్దం. ఈ జ్ఞాత బృహస్పతి ఆధ్యాత్మిక పేరుకోబడి మనోరూపుడై ఉదానవాయితో ఊరుకొని శక్తేంద్రియం ద్వారా పొట్టి పొడవు లావు సన్నము నలుపు తెలుపు ఎరుపు ఆకుపచ్చన పసుపచ్చని మిశ్రమం దశవిధ రూపమును గ్రహించి ఆదేంద్రియముగా గమనం చేస్తుంది. ఈ జ్ఞాత చిత్రాత్మ ఆధ్యాత్మిక పేరుకోబడి ప్రాణవాయుతో ఊరుకొని జీవేంద్రియం ద్వారా